గురుగారు మరొక సందేహం. శ్రీలత గారు ముదినేపల్లి నుంచి రాస్తున్నారు. కనుమతో పాటు ముక్కనుమ అనే పండుగ కూడా చేస్తారు కదా, అంటే ఏమిటి తెలియచేయగలరు అంటూ కోరుతున్నారు. చివరి రోజు చేసేటటువంటి కనుమ నాటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంప్రదాయాలతో పూర్తిగా పండుగ అయిపోతుంది. ఇది 3 రోజుల పండుగ మాత్రమే. భోగి, సంక్రమణం అంటే సంక్రాంతి, కనుమ అయిపోయింది. ముక్కనుమ ఎవరో పట్టుకొచ్చి పెట్టారు, దాన్ని ఆ రోజు కూడా చేసుకోవచ్చు అని కానీ మనం చెప్తే ఇక్కడి నుంచి ఇదో కొత్త సంప్రదాయం అవుతుంది కాబట్టి చేసుకోవద్దు, అది సంప్రదాయం కాదు అని స్పష్టంగా మనం తెలియచెప్పాలి. భారతీయ ధర్మశాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, ఏది నిజం కాదో దాన్ని ఖచ్చితంగా చెప్పమంది, ఏది నిజమవునో దాన్ని కూడా అంత మొగమాటం లేకుండానూ చెప్పమంది. ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచనతో చెప్తే సంప్రదాయాన్ని నష్టం చేసిన వాళ్ళం, సంప్రదాయాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి వాడికి ధర్మ సందేహం వచ్చి ఎవరైనా అడుగుతున్నారు అని అంటే ఆ సందేహాన్ని అతి స్పష్టంగా మనం తీర్చేలా సమాధానాన్ని చెప్పాలి తప్ప పోన్లే అన్నట్టుగా చెప్పడం ఏమాత్రమూ సరికాదు. అందుకే మనవి చేశాను, శాస్త్రీతి శాస్త్రం శాసించి చెప్తుంది. ఇంత ముక్కనుమ పండుగ కాదు, ముక్కనుమ పండుగ లేదు. గురుగారు చాలా సంతోషం అండి. ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి కనుమ పండుగ యొక్క విశిష్టతతో పాటుగా సంక్రాంతి విశిష్టతను కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఏజ్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె.